హే గైస్ నిన్న జరిగిన తెలుగు టైటన్ వర్సెస్ గుజరాత్ మ్యాచ్‌లో అయితే తెలుగు టైటన్ అయితే విన్ అవ్వడం అయితే జరిగింది. దీంట్లో అయితే ఫస్ట్ హాఫ్‌లో మరి అంతలా తెలుగు టైటన్స్ ఆడలే గానీ సెకండ్ హాఫ్‌లో నిజంగా చెప్తున్నా లిటరల్లీ గూస్ బంప్స్ అనమాట. ఫస్ట్ హాఫ్‌లో ఒక్క పాయింట్ లేని పవన్ సరావత్ సెకండ్ హాఫ్‌లో అయితే కొంచెం తడబడ్డం అయితే జరిగింది. కానీ ఒక్క అడుగు ముందుకేసి ఎప్పుడైతే పాయింట్ తెచ్చిండో అప్పటి నుంచి కంటిన్యూస్‌గా రైడింగ్‌కెళ్ళి కంటిన్యూస్‌గా పాయింట్ తెచ్చిండు. ఒక పవన్ సరావత్ ఏందో నిన్నటి మ్యాచ్‌లో చూడడం అయితే జరిగింది. మన తెలుగు టైటన్ రైడింగ్ గురించి మాట్లాడుకుంటే కనుక ఎక్సలెంట్ అయితే ఉంది. కానీ డిఫెన్స్‌లో క్రిషందుల్ కావచ్చు, శంకర్ గడ కావచ్చు ఏ ప్లేయర్ ని పెట్టినా కూడా మిస్టేక్లు. మన తెలుగు టైటన్ లో రైట్ కార్నర్ స్ట్రాంగ్ గా లేని వలన ఆపోజిట్ లో ఏ రైడర్ ఉన్నా కూడా ఈజీగా అయితే బోనస్ చేస్తున్నారు. ఇలా అయితే మన టీం ముందుకెళ్లడం అనేది చాలా కష్టంగా మారుతుంది. తెలుగు టైటన్ క్వాలిఫై అవ్వాలంటే ఇంకా మిగతా 2 మ్యాచెస్ లో ఒకటి గెలవాల్సి ఉంటుంది. ఆ 2 మ్యాచెస్ అయితే పట్నా అండ్ పునేరి పల్టన్ తో అయితే ఉంది. ఈ 2 టీమ్స్ ని తెలుగు టైటన్స్ ఆల్రెడీ ఒకసారి ఓడించింది. మన తెలుగు టైటన్ ఆల్రెడీ ఈ 2 టీమ్స్ ని ఓడించడం వలన మన తెలుగు టైటన్ గెలిచే అవకాశం ఎక్కువగా అయితే అవపడుతుంది. ఈ 2 మ్యాచెస్ కూడా తెలుగు టైటన్ కి చాలా ఇంపార్టెంట్ అండ్ తెలుగు టైటన్స్ ఈ 2 మ్యాచ్ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బై బై, లవ్ యూ ఆల్.